అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్స్. అందరూ బాగున్నారనుకుంటున్నా, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో రాజకీయం, ఎలక్షన్స్ చాలా చాలా హాట్గా టాపిక్ నడుస్తుంది ఇండియాలో. సో ఎవ్రీబడి థింకింగ్ అబౌట్ రాజకీయం. వై బికాస్ నాకు ఓటు ఉందంటే ఐఎమ్ వన్ పార్ట్ ఆఫ్ ది రాజకీయం. సో ఎవరెవరికైతే ఓటు ఉందో వాళ్ళంతా రాజకీయ నాయకులే. దట్స్ క్లియర్. సో నువ్వు నీ ఓటుని వినియోగిస్తున్నామంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ది రాజకీయం. క్లియర్. బట్ వీడియో చేయొద్దు అనుకున్నా. నాకు చాలా బాధ వేస్తుంది. చదువుకున్న వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారా, లేకుంటే ఒక ప్రాస్పెక్టివ్లోనే ఆలోచిస్తున్నారా అర్థం అవ్వట్లేదు. స్టేట్ పాయింట్. నేను విలేజ్ నుంచి వచ్చిన, తెలుగు చాలా బాగా మాట్లాడతా. నేను 7th వరకు విలేజ్లో చదువుకున్నా. నా ఫ్రెండ్స్తో నాకు ప్రాబ్లం లేదు. వాళ్ళ రిలీజన్ వల్ల నాకు ప్రాబ్లం లేదు, నా రిలీజన్ వల్ల నా ఫ్రెండ్స్కి ప్రాబ్లం లేదు. చింతపల్లిలో 10th కంప్లీట్ చేసిన, అక్కడ ప్రాబ్లం లేదు. నా ఫ్రెండ్స్కి ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు. స్టిల్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్, అక్కడ ప్రాబ్లం లేదు. ఐ యూస్ టు గో టెంపుల్స్, ఐ యూస్ టు గో చర్చ్. ఇట్స్ మై రిలీజన్, ఇట్స్ నార్మల్. ఐ యూస్ టు గో మసీద్. అక్కడ ప్రాబ్లం లేదు. యూనివర్సిటీలో అక్కడ ప్రాబ్లం లేదు. కాలేజ్లో అక్కడ ప్రాబ్లం లేదు. ఎక్కడ ప్రాబ్లం లేదు. బట్ సడన్గా నేను స్టేటస్ చూస్తున్నాను, నా ఫ్రెండ్స్వి దే ఆర్ ఎడ్యుకేటెడ్, వై దే డోంట్ రీథింక్ వైల్ దే ఆర్ పోస్టింగ్ అనేది నాకు కాన్సెప్ట్ అర్థం కాలే. మై డియర్ ఫ్రెండ్స్, మతం కొన్ని సంవత్సరాల క్రితం పుట్టింది అండ్ ఎవ్వరు మార్చలేరు. దట్ ఈస్ హిందూయిజం, బుద్ధిజం, ముస్లిం, క్రిస్టియన్, XYZ, ఎనీ మతం, అది వాళ్ళ పర్సనల్. నా మతం నా పర్సనల్. ఒక అతనికి మతం పేరు మీద ఓటు అడగొద్దు యాక్చువల్గా. వై బికాస్ మతం అనేది పర్సనల్. అండ్ ఈ పార్టీకి ఓటేస్తే మందిరం ఉండదు అంటే, గుళ్ళు ఉండవు అంటే దట్ ఈస్ అన్ఫార్చునేట్. ఐ డోంట్ వాంట్ టు నాకు ఆ మాట పదం అసలు డైజెషన్ అవ్వట్లే. ఏ రాజకీయ నాయకుడు ఏ మందిరాన్ని, ఏ మసీద్ని చేంజ్ చేయలేడు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. హౌ కమ్? దట్ ఈస్ రియలీ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ షుడ్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది సొసైటీ. వాళ్ళు భూమి మీద ఉండి కూడా లాభం లేదు. ఏ మతానికి ఎక్కడ ప్రాబ్లం లేదు. దట్ ఈస్ అవర్ పర్సనల్. ఓకే. సెకండ్ థింగ్, అవర్ ఇండియన్ పాపులేషన్ 140+ crores, మోర్ దెన్ 60 countries పాపులేషన్ మన ఒక్క దేశంలో ఉంది. దట్ ఈస్ వండర్ఫుల్ సోర్స్ ఆఫ్ ఫర్ అవర్ నేషన్. సో ఎందుకు మతం ఒక రాజకీయ పార్టీకి ఓటేస్తే మతానికి ప్రాబ్లం రాదు. ఎందుకంటే 80% పాపులేషన్స్ ఆర్ హిందూస్, 20% పాపులేషన్స్ ఈజ్ మైనారిటీస్. అండ్ ఇలాంటి మెసేజ్ నా ఫ్రెండ్స్ నుంచి చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ప్లీజ్ ఓటు ఫ్రీబీస్కి వేయకండి. ఫస్ట్ గుడ్ హెల్త్, గుడ్ ఎడ్యుకేషన్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్, ఇవి 3 దొరికితే చాలు మనకు. ఏవి అక్కర్లేదు. గ్యాస్ సిలిండర్ సంథింగ్. అండ్ మీరు మీ యొక్క ఓట్ని అమ్ముకోవద్దు. 500, 1000, 5000 మీ యొక్క ఓటు విలువ అది కాదు. ఒకవేళ మీకు డబ్బులు అవసరం ఉందంటే తీసుకోండి. బట్ బటన్ నొక్కే ముందు ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. కమింగ్ జనరేషన్స్ గురించి ఆలోచించండి. నేను ఒక 100 ఏళ్ళు బతకొచ్చు మహా అంటే. బట్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం మ్యాక్సిమం 65 to 70 years. ఐ కెనాట్ మోర్ దెన్ దట్. సో ఎవరు గ్యారంటీ కాదు ఈ భూతలం మీద. సో ప్లీజ్ ఆలోచించండి. ఓకే. అండ్ సెకండ్ థింగ్, మంచి రాజకీయ నాయకులు మనల్ని వాడుకొని వాళ్ళు పక్క దేశ పాస్పోర్ట్ తీసుకుంటున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. పిల్లోడు పుట్టగానే పాస్పోర్ట్ తీసుకుంటున్నారు. ఎందుకు? దే ఆర్ బిలియనియర్స్. వాళ్ళ దగ్గర దేశాలని కొనేంత ప్రాపర్టీ ఉంది. అయినా US పాస్పోర్ట్ ఎందుకు తీసుకుంటున్నారు? మనం పిచ్చోళ్ళమా? మనల్ని పిచ్చోళ్ళని చేసి వాళ్ళు పక్క దేశ పాస్పోర్ట్ తీసుకుంటున్నారు ఇన్ అడ్వాన్స్. ఎందుకు? చదువుకున్న వాళ్ళందరూ దేశం వదిలిపెట్టి వెళ్తున్నారు. 2023లో 2.5 లక్షల మంది ఇండియా వదిలిపెట్టి పక్క దేశానికి వెళ్ళారు. అక్కడి పాస్పోర్ట్ తీసుకున్నారు. ఏం జరుగుతుంది ఇండియాలో? ప్లీజ్ మీరు ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. డోంట్ ఓట్ ఫర్ మనీ, ఓట్ ఫర్ అవర్ చిల్డ్రన్స్ లైఫ్.
vote for our children's life. That is very important. And second thing, friend, మతం మన పర్సనల్ ఫ్రెండ్స్. ఐ థింక్ నా వీడియో చూసే వాళ్ళు చాలామంది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నేను ఏ మతానికి ఎగనిస్ట్ కాదు. నేను ఎవరెవరితో మాట్లాడతాను, ఏ రోజు నేను మతం గురించి మాట్లాడాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినా కానీ నేను బ్రేక్ చేసేస్తాను. ఐ హేట్ రిలీజియన్ బేస్డ్ ఇష్యూస్, టు బీ హానెస్ట్. రిలీజియన్ ఇట్స్ మై పర్సనల్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్. నేను గుడికి వెళ్తాను, నేను మసీద్కి వెళ్తాను, నేను చర్చ్కి వెళ్తాను, నేను ప్రతి దగ్గరికి వెళ్ళాను. నేను నా ఫ్రెండ్స్కి తెలుసు, ఎవరెవరైతే నా వీడియో చూస్తారో నా ఫ్రెండ్స్కి తెలుసు. ప్లీజ్ మతం బేస్ మీద ఓట్ వేయకండి. మన పిల్లల భవిష్యత్తు కోసం ఓట్ వేయండి. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పాస్పోర్ట్ అన్నాను. ముఖేష్ అంబానీ వాళ్ళ మనవరాలు పుట్టగానే యూఎస్ పాస్పోర్ట్ వీసా తీసుకున్నారు. ఎందుకు ఇండియా పాస్పోర్ట్ వద్దా? ఇండియాలోనే కదా డబ్బులు సంపాదించేది. మన జయశంకర్ సార్ ఫారిన్ మినిస్టర్, అతని కొడుకు యుఎస్ పాస్పోర్ట్ ఉంది. ఎందుకు? హీఈస్ మినిస్టర్. వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ హీస్? మన దేశానికి పాలిస్తూ మన దేశంలో ఒక పొజిషన్లో ఉంటూ అతని కొడుకు పక్క దేశ పాస్పోర్ట్ ఎందుకు తీసుకుంటున్నారు? ఆల్ whoever having good money, they are leaving our country. Please understand. Thank you, my friends. Before voting, please rethink. I am begging each one of you, vote for good person, vote for good party. Don't do religion based vote. Please don't give religion based vote. Thank you very much, my dear friends. Thank you.